నమస్తే. ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. క్రీడల్లో పాల్గొంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్ పోటీలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చిన అదనపు కలెక్టర్ పి చంద్రయ్య. విద్యార్థులు యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్ స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు సెలక్షన్స్లో ముఖ్య అతిథిగా పాల్గొని చంద్రయ్య ఈ సందర్భంగా మాట్లాడారు. క్రీడల్ని ప్రోత్సహిస్తున్న అందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ స్రవంతిలు మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సెలక్షన్స్ పోటీల్లో విన్నర్స్, రన్నర్స్గా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు పంపించడం జరుగుతుందని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, ఉపాధ్యక్షుడు బండ మీనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, అడ్వైజర్ కృష్ణ, హాస్పిటల్ డైరెక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దివ్య, మెడిలైఫ్ హాస్పిటల్ సిబ్బంది, పేట అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెల్లం శ్రీనివాస్, పీడీలు నందం శ్రీనివాస్, సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, బోయ శ్రీనివాస్, రమేష్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఈరోజు మంచిర్యాలలోని హైటెక్ సిటీలో గల మంచిర్యాల క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. విత్ ద సపోర్ట్ ఆఫ్ మంచిర్యాల క్లబ్. అలాగే అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19, బాయ్స్ అండ్ గర్ల్స్, సింగిల్స్, డబుల్స్, మిక్స్ డబుల్స్, మెన్, ఉమెన్, మాస్టర్స్ 35+ to 75+ వరకు ఈ టోర్నమెంట్లో నిర్వహించడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరికీ మెడల్స్ అందజేసేసి ఫస్ట్, సెకండ్ వచ్చిన పిల్లల్ని రాష్ట్రాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. బ్యాడ్మింటన్ క్రీడ అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల క్లబ్ సహకారంతో ఇక్కడ ఉచితంగా క్యాంపు నిర్వహిస్తున్నాం, సమ్మర్ క్యాంపు. అలాగే ఈ టోర్నమెంట్కు మాకు త్రిషామైరా హాస్పిటల్ వాళ్ళు లంచ్ ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మెడ్లైఫ్ హాస్పిటల్ యాజమాన్యం మాకు ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు మిగతా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ పిల్లలకి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరి మా క్లబ్ సహకారం మరియు మా అసోసియేషన్ సభ్యులు అందరి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల హైటెక్ సిటీ క్లబ్ అధ్యక్షులు రమణారావు మరియు చిట్ల సత్యనారాయణ గారి సహకారంతో, అలాగే దిశామైర్ హాస్పిటల్ మరియు మెడిలైఫ్ వారి సహకారం, మరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సహకారంతో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి టోర్నమెంట్ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ టోర్నమెంట్ను చేస్తూ ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా వెళ్ళడానికి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను, సదుపాయాలను కూడా మంచిర్యాల క్లబ్ తరఫున అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. రైతులెవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య తెలిపారు. చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ గిడ్డంగుల సముదాయ గోదాములను జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య రాములతో కలిసి పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద సజావుగా కొనుగోలు జరుగుతున్నాయని, రైతులెవరూ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని జేసీ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ వీలైతే అక్కడ అన్లోడ్ చేసి నిల్వ చేస్తున్నామని, కొంతమంది హమాలీల కొరత వల్ల అన్లోడింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతుందని తెలిపారు. గిడ్డంగుల సముదాయాల్లో మరికొన్ని లారీల ధాన్యాన్ని నిల్వ చేసే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెన్నూరు మార్కెట్ యార్డ్లో ఉన్నాము. మన మంచిర్యాల జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్
2025-26 సీజన్కి సంబంధించి ఎట్లా జరుగుతుందనేటువంటి విషయాల మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. మన జిల్లాలో 334 పీపీసీ సెంటర్లు ఉన్నాయి. దీంట్లో ఈ రోజు వరకు 87,825 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు కొనబడింది. అదే గత సంవత్సరం చూసినట్లయితే మనము 1,35,000 మెట్రిక్ టన్నులు కొన్నాము. కానీ అప్పుడు మనకి ఏమంటే పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లాలు మనకు ఇచ్చారు కాబట్టి మిల్లులు ఆ జిల్లాలకు తరలింది కాబట్టి కొద్దిగా ఎక్కువైంది. అయినా మనకి ఈ సంవత్సరము దాదాపు 15 రోజులు సీజన్ కొద్దిగా ఆలస్యంగా స్టార్ట్ అయింది. అయినా కూడా మనము చాలా పూర్తి స్థాయిలో చాలా వేగవంతంగా ఈ యొక్క కొనుగోలు ప్రక్రియ అనేటువంటి ముందుకు సాగుతుంది. మన చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 150 పీపీసీ సెంటర్లు ఉన్నాయి. వీటి నుంచి దాదాపు 50,000 మెట్రిక్ టన్నులకు పైగా మనం ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ అసౌకర్యం కానీ లారీల కొరత కానీ లేదు. ఇంకొకటి ఏంటంటే హమాలీల కొరత కూడా ఉన్నా కూడా మనము జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేసేటువంటి హమాలీలను, అదేవిధంగా బీహార్ నుంచి వచ్చేటువంటి హమాలీలను కూడా తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ మనము హమాలీల సమస్యను కూడా తీర్చుతున్నాము. అయితే ఇక్కడ మన జిల్లాలో స్పేస్ సమస్య కూడా ఉందని చెప్పి పుకార్లు చెప్తున్నారు. కానీ మనకు ఈ సంవత్సరం దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని మనం అంచనా వేస్తున్నాము. మన జిల్లాలోనే 1,70,000 మెట్రిక్ టన్నులకు సరిపడేటువంటి స్పేస్ అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా పెద్దపల్లిలో ఒక 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించడానికి మనకు అనుమతి ఉంది. అదేవిధంగా కరీంనగర్లో కూడా ఒక 20,000 మెట్రిక్ టన్నులు తరలించడానికి మనకు అనుమతి ఉంది. సో ఆ 40 కలుపుకుంటే కూడా ఇక్కడ 2,20,000 మెట్రిక్ టన్నులు కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్పేస్ ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాల ప్రాబ్లం లేదు. అదేవిధంగా హమాలీల కొరత కొద్దిగా చిన్నగా ఉంటే వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు తీర్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు వీళ్ళు వచ్చేసి పుకార్లు లేపేసి ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అనేయడం తప్పు. దయచేసి రైతులు వాటిని ఎవరు కూడా నమ్మొద్దు. అధికారులు పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ ఎల్బీ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కానీ, కింద ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఆర్డీఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వారి జ్యూరిడిక్షన్లలో నిమగ్నమయ్యి ఎక్కడ రైతులకు చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి ఆ సమస్యలు తీరుస్తున్నారు. కాబట్టి దయచేసి రైతులు వీటిని ఎవరు నమ్మొద్దని కోరుతున్నాము. ఇక్కడ చివరి గింజ వరకు కూడా మీ యొక్క రైతుల ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా చిన్న లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి దయచేసి. వాటిని వెంటనే మేము వచ్చి స్పందించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఈ స్పేస్ గురించి అంటే గోదాముల గురించి కూడా మీరు అడుగుతున్నారు. గోదాముల సమస్య అనేటువంటిది ఎక్కడా లేదు. మన జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన హెచ్డబ్ల్యూసీ గోదాములు 8 ఉన్నాయి. ప్రైవేట్ గోదాములు కూడా 3 తీసుకున్నాము. అదేవిధంగా రైస్ మిల్లర్స్ మొన్నటిదాకా 4తో ప్రారంభమైనది ఈరోజు 12కు పెరిగింది. అదేవిధంగా మళ్ళా ఎవరైతే డిఫాల్ట్ రైస్ మిల్స్ ఉన్నాయో వాటిని కూడా గోదాములో ఉపయోగించుకోవడానికి వాటిని కూడా తీసుకున్నాము. ఈ రకంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని స్పేస్లను మనం పరిగణలోకి తీసుకుంటే 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనము భద్రపరచడానికి అవసరమైనటువంటి స్పేస్ ఉంది ఇక్కడ. కాబట్టి స్పేస్ ప్రాబ్లం అనేటువంటిది ఎక్కడ లేదు. అదేవిధంగా చెన్నూరుకు సంబంధించి మనం చూసినట్లయితే చెన్నూరు కాన్స్టిట్యున్సీలో చెన్నూరులో ఉన్నటువంటి ఈ మన మార్కెట్ యార్డ్ పూర్తిగా ఇవాళ రేపు నిండిపోతుంది. అట్లాగా కోటపల్లిది కూడా ఇవాళ అయిపోతుంది. తర్వాత వేమనపల్లిది కూడా అయిపోతుంది. వీటన్నిటిని ఏం చేస్తున్నామంటే ఒకవేళ వెనకంగా వచ్చేటువంటి రైతులు ఏమైనా ఉన్నట్లయితే కోటపల్లి వేమనపల్లినేమో మేము తీగలపాడులో ఉన్నటువంటి నస్పూర్ తరలిస్తున్నాము. చెన్నూరుకు సంబంధించింది ఎక్కువ ఇంకా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రామారావుపేటలో ఉన్నటువంటి సుముఖ్ అనేటువంటి ప్రైవేట్ గోదాం ఏదైతే ఉందో అక్కడికి తరలిస్తున్నాము. అక్కడ 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవరు కూడా దీని విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ యంత్రాంగము మేము అన్ని రకాలుగా దీని మీద చర్యలు తీసుకుంటున్నాము. ఎవరికి ఏ సమస్య రాకుండా చివరి గింజ వరకు కొంటాము. మీకు ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల కనీసం ఇంకా లభ్యం కావట్లేదు, దొరకట్లేదు అంటున్నారు. అది ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నవి పంపించినాము. మన దగ్గర ట్రక్ షీట్స్ కూడా వాటికి జనరేట్ చేసేసి పంపించిన సందర్భం ఉంది. అదేవిధంగా లారీలు ఎక్కడెక్కడ కావాలంటే కూడా వెంటనే కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ 1-2 గంటలలో మళ్ళీ అక్కడికి రీచ్ అవుతుంది, పంపిస్తున్నాము. కాబట్టి లారీల సమస్య లేదు, గన్నీల సమస్య లేదు, స్పేస్ ప్రాబ్లం లేదు.
ఇక్కడ ఎవరైతే ఇక్కడ పనిచేసేటువంటి హమాలీలు కానీ ట్రాన్స్పోర్ట్ల విషయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళ ఛార్జెస్ విషయంలో కూడా ఎక్కడ ఏ సమస్య లేవు. వాళ్ళ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఛార్జీల రేట్ ఎంత అవుతుందో దాని ప్రకారం మేము చెల్లిస్తున్నాం కాబట్టి దీని విషయంలో ఎవరు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. వడ్ల కేంద్రాల వద్ద రైతులు బగబగ మండే ఎండలో పడిగాపులు కాస్తుంటే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలోని ఏ మండలం వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో మండలానికి ఎమ్మెల్యే వస్తున్నారంటే స్థానిక నాయకులు దావతుల కోసం మేకపోతులు బలివ్వడానికి ప్రత్యేక కార్యాచరణలు రూపొందిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వీరికి రైతుల కష్టాలు కనబడడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో రైతులు వరి ధాన్యం కొనుగోలు చేస్తలేదు ఈ ప్రభుత్వం అని వడ్ల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే సూర్యుడి బగబగలను కూడా తట్టుకొని మాకు లారీలు వస్తలేవు, వీటిని తీసుకపోతలేరు, ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అనంటే మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యేనేమో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ పేరుతోటి దావతులు. ఇంతవరకు కూడా ఈ బెల్లంపల్లి స్థానిక ఎమ్మెల్యే పాపం ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ రైతులు ఎట్లా కోసపడతారు, ఎండలు ఎట్లా బస్తపడతారు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అక్కడికి పోతే ఏసీ రూము, హైదరాబాద్ రావాలంటే ఏసీ కారు, క్యాంప్ ఆఫీసులో ఏసీ కారు, రైతులు పడే అరగోసేంది. ఆయన వస్తాడని మరి రైతుల కోసం వస్తాడా, ముక్క బొక్క కోసం వస్తాడా? మామిడి తోటలు సాపు చేసి దావతులు చేసుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వారు నిర్వహిస్తున్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు కూడా ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా సందర్శించిన పాపాన పోలేదు మా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఈరోజు వాటిని సందర్శించడానికి వస్తాడని చెప్పేసి మామిడి తోటలను సుమారుగా 7 జాగలలో సాగు చేసారు. 10ల సంఖ్యలో మేకలను తెచ్చిపెట్టుకున్నారు. నిన్న దీని కొరక ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు లేదు. ఎమ్మెల్యే గారు, భావి తరాలకు మనం ఏం చెప్పబోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. లారీలు వస్తలేవు ముర్రో రోజు చెప్తుర్రు, ఈ 3 రోజులు బయటికి వెళ్ళకండి, ఎండలు బాగుంటున్నాయని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చెప్తుంటే రైతు మాత్రం ఆ ఎండలో కూడా పడిగాపులు కాస్తుంటే వాళ్ళ గోస నీకు కనబడతలేదు. కానీ మామిడి తోటలు సాపు చేస్తే అక్కడికి పోయి దావతులు చేసుకునేందుకు వస్తున్నారా మీరని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా వరి ధాన్యాన్ని వెంటనే లారీలను పంపించి తరలించాలి. ఒక దిక్కు ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వరి ధాన్యాన్ని తొందరగా కొనాలి, తీసుకోండి, ఆలస్యం చేయొద్దని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం తిరుగుతుంటే వీళ్ళు దావతుల కోసం తిరుగుతున్నారు. రానున్న భవిష్యత్ కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన అనునిత్యం కొట్లాడతారని చెప్పేసి. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రికెట్ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తవక్కల్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు రామకృష్ణాపూర్లోని తవక్కల్ విద్యా సంస్థల అధినేత డీసీసీ స్పోక్స్ పర్సన్ ఎంఏ అబ్దుల్ అజీజ్ తెలిపారు. తవక్కల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అకాడమీని శుక్రవారం రాత్రి డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, కేతనపల్లి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత, టౌన్ ఎస్ఐ శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తవక్కల్ విద్యా సంస్థలు స్థాపించిన తమ సోదరుడు అబ్దుల్ మజీజ్ గురు అకాడమీ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ ఆశయాల మేరకు విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్, పల్లెరాజు, ఎర్రబెల్లి రాజేష్, సిపిఐ పార్టీ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.
తవక్కల్ స్కూల్ వ్యవస్థాపకుడు మా స్వర్గీయ అబ్దుల్ మజీద్ గారి చేతుల మీదుగా ఈ పాఠశాలను 1986లో ప్రారంభించడం జరిగింది. బట్ అఫీషియల్గా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూనే క్రీడాకారులని పోషించడంలో మా అన్న స్వర్గీయ అబ్దుల్ మజీద్ గారు పోషించినటువంటి పాత్రను మా మిత్రుడు రఘునాథ్ రెడ్డి గారు ఇందాకనే గుర్తు చేయడం జరిగింది. అతను కూడా స్వతహాగా ఒక మంచి క్రీడాకారుడు. ఫుట్బాల్ విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు క్రీడల పట్ల కూడా మక్కువతో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని మాకు దాదాపు ఈ గ్రౌండ్ చాలా అన్ని విధాల ఉపయోగపడుతుంది. కాబట్టి గతంలో గురూస్ క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకుడు దుర్గాప్రసాద్ చైతన్యంతో అతని స్ఫూర్తితో దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ అతను అకాల మరణం చెందడం నిజంగా మేము దీన్ని మధ్యలోనే కొనసాగించలేకపోయినాం. సో ఇప్పుడు నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వతహాగా నా పుత్రుడు షానవాజ్ అజీజ్ కూడా క్రికెటర్. సో అండర్ 14కి మన హెచ్సిఏకి ఆడడం జరిగింది. నా అండర్ 19కి హీస్ ట్రయింగ్ టు గెట్ ఇన్ ద స్టేట్ టీమ్. సో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రొవైడ్ ద క్రికెట్ ఎంకరేజ్మెంట్స్ అండ్ క్రికెట్ ప్లేయర్స్ టు ప్రొవైడ్ ఇన్ దిస్ రామకృష్ణాపూర్. సో స్వతహాగా నా కొడుకుడు ఇప్పుడు T20 మ్యాచ్లో మా గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి క్రికెట్ క్లబ్ అయినటువంటి విశాఖ టీంకి లాస్ట్ టైం ఆడడం జరిగింది. ఈసారి కూడా T20కి టీమ్ మెంబర్గా ఉన్నాడు. సో 2 మ్యాచెస్ అయినాయి. ఇంతవరకు అవకాశం రాలేదు, ఎందుకంటే అందరూ చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వీడు జస్ట్ 17 ఇయర్స్ ఉందని గేమ్లో ఆడడం అవకాశం రాలేదు. రేపు 26th నాడు జరిగే మ్యాచ్కి వచ్చే అవకాశం ఉందని నాకు ఇంటిమేషన్ వచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు మై సన్ షానవాజ్ అజీజ్ టు గెట్ ఇట్ ప్లే ఇన్ T20. అదేవిధంగా రామకృష్ణాపూర్లో నేను విద్యా వ్యవస్థతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. సో ముఖ్యంగా మన రామకృష్ణ అందరికీ నమస్కారం. తవక్కల్ స్కూల్ సార్ గారు క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మంచి విద్యను అందిస్తున్నారు మన రామకృష్ణాపూర్ ప్రజలకి. అలాగే క్రికెట్ కూడా ప్రోత్సహించడం కూడా చాలా అభినందనీయం. అలాగే మన రామకృష్ణాపూర్ ఉన్న పిల్లలందరూ అలాగే పేరెంట్స్ కూడా ప్రోత్సహించి పిల్లలందరికీ క్రికెట్ కానీ ఏది ఉంటే అది ఇంట్రెస్ట్ పిల్లలందరినీ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ దీన్ని రామకృష్ణాపూర్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే సార్ కూడా ధన్యవాదాలు. ఓకే. 4 months అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ క్రీడల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అదేన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా రీసెంట్గా ఫుట్బాల్ ఈవెంట్ను సక్సెస్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ క్రికెట్ అనేది పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఇక్కడ రామకృష్ణ విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచి శిక్షణ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తులో క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ రోజులలో మనం చూస్తున్నాం. ఒక చదివే కాదు, ఎక్కడ చూడు ఏ స్కూల్లో చూడు కేవలం చదువు 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 అంతే తప్ప గ్రౌండ్ ఏమాత్రం కనబడదు. ఏదన్నా గ్రౌండ్ ఉందంటే వాళ్ళ ప్రేయర్ కోసం తప్ప ఆటల కోసం ఏడ కనబడదు. వీడికి వచ్చినాక చాలా ఆనందం, చాలా గ్రౌండ్ ఉంది. అందులో మళ్ళీ ప్రత్యేకంగా క్రికెట్ అకాడమీ పెట్టడం చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నా. ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే కేవలం ఆటలన్నీ మొబైల్లో ఆడుతున్నారు. అది క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, క్యారమ్ అయినా, వాలీబాల్ అయినా, ఏ బాల్ అయినా కూడా అన్నీ అందులోనే ఆడుతున్నారు. దానివల్ల చాలా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి ఈ సమయంలో పిల్లలందరూ ఈ క్రికెట్ అకాడమీ పంపిస్తే మాత్రం వాళ్ళు చాలా నైపుణ్యంతో ఉండి ఏదైనా కూడా చదువులో రాణించాలన్నా కూడా ఫిజికల్గా కూడా ఉండాలి. లేదంటే లేజీగా తయారవుతాడు. ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారో అదే పిల్లలు చదువులో కూడా యాక్టివ్గా ఉంటారు. ఏదో ఒకటి ఉంటే మాత్రం అది ఎప్పుడు సక్సెస్ కాలేరు. నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం నేను ఇక్కడ నిలబడ్డా అంటే నాకు అన్నం పెట్టింది కూడా గ్రౌండే. గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అది గారు బాగుపడతారు అనేది నా ఆలోచన. సో దీంట్లో నేను మా అజీజ్ సార్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇప్పుడు పెట్టినాకనే వెంటనే మీకు ఆ ఫ్రూట్స్ అందకపోవచ్చు, కానీ మీరు ఫ్యూచర్లో మంచి ఇండియన్ టీంకి మంచి ప్లేయర్లను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఐపీఎల్లో ఇప్పుడు చూస్తున్నా. నేను ఎవరికి ఫ్యాన్ అంటే చిన్న పిల్లోడు ఉన్నాడు, 15 years అబ్బాయి. ఎవరు? సూర్యవంశి. అయినా ఆట కోసం అన్న అవుట్ అయ్యేదాకానే చూస్తాను నేను మ్యాచ్. అయినా అవుట్ అయిందంటే నేను ఇక టీవీ పని చేస్తాను. సరే ఆలోచించండి, కనీసం చిన్న భయం కూడా ఆయన ఫేస్లో కనిపించదు. నేను ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో ఆడుతున్నా అన్న భయం ఏ కోశాన కనిపించదు. మీరు ఒకసారి ఆయన ఆటను అబ్జర్వ్ చేయండి.
ఆడుతూనే ఉంటాడు, వాళ్ళకంటే ఇంకా మంచిగా ఆడుతున్నాడు. సో మీరు అందరూ కూడా అట్లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రికెట్తో పాటు మిగతా ఆటల్లో ఉండి వారికి నేను ప్రత్యేకంగా ఏదైనా యూనిఫామ్ కోర్సు వాళ్ళు ఏదైనా చేసిందంటే దాని పక్క ఆలోచన పద్ధతిలో ఆచరణలో పర్ఫెక్ట్ ఉంటుందని భావిస్తూ దీన్ని సక్సెస్ఫుల్ చేసి ఏదైతే ఉందో మీరు ఏ గోల్తోనైతే ఇక్కడ పెట్టుకున్నా ఆ గోల్ రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడల్లో పాల్గొంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్ పోటీలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చిన అదనపు కలెక్టర్ పి చంద్రయ్య. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్. మీతోనే మీ వెంటే.